अस्सलाम वालेकुम नाजरीन, आरटी क्राइम न्यूज़ में आप सबका खैर मकदम है। जगतगिरी गुट्टा पीएस में एक कत्ल की वारदात पेश आई है। साइबराबाद की कमिश्नरेट एसओटी बालनगर टीम के साथ मिलकर मुलजिमीन को गिरफ्तार कर लिया गया। आप सब देख सकते हैं कि 5 नवंबर को होने वाले कत्ल के 3 मुलजिमीन को गिरफ्तार करके बालनगर डीसीपी ऑफिस में प्रेस मीट किया गया। अवाम से अपील है कि कहीं पर भी ऐसी वारदात देखें तो 100 डायल करके होने वाली वारदात को रोकने और इंसान की जान बचाने की कोशिश करें। मज़ीद तफसीलात के लिए हमारे चैनल आरटी क्राइम न्यूज़ को लाइक, शेयर, फॉलो और सब्सक्राइब करें। ఓకేనా? సాయంత్రం 4:30 టైంలో బాలానగర్ డివిజన్లో ఉన్నటువంటి జగదీగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జగదీగుట్ట బస్ స్టాండ్ దగ్గర బ్రాడ్ డే లైట్లో 3 వ్యక్తులు కలిసి రోషన్ కుమార్ సింగ్ అనే వ్యక్తిని విచక్షణ రహితంగా కత్తులతో పొడిచి చంపడం జరిగింది. ఆ కేసులో ఇమీడియట్గా మర్డర్ కేసు కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఎస్ఓటి డీసీపీ శోభన్ కుమార్, అసిస్టెంట్ డీసీపీ విశ్వప్రసాద్, బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి, జగదీగుట్ట ఇన్స్పెక్టర్ వెంకటేష్, బాలానగర్ ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శివ, ఎంటైర్ టీం అందరూ కూడా ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ అయ్యి మనకి, ఎందుకంటే సీసీ ఫుటేజ్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది కాబట్టి ఆ పర్సన్స్ ఎవరు అనేది మనకు అప్పుడే తెలిసిపోయింది. వాళ్ళు 3 వ్యక్తుల పేర్లు మనకి బాలశౌర్ రెడ్డి, ఇతను జగదీగుట్టలో ఉంటారు, ఇతని రెండో వ్యక్తి సయ్యద్ మహమ్మద్ జగదీగుట్ట, మూడో వ్యక్తి రేవా ఆదిత్య అలియాస్ ఆదిల్, ఇతను కూడా జగదీగుట్ట. వీళ్ళు 3 కలిసి, వీళ్ళకి ప్రీవియస్ ఎనిమిటీ ఉంది. చనిపోయినటువంటి రోషన్ కుమార్ సింగ్ కూడా ఇక్కడ రౌడీ షీటరు, ఇందులో ఉన్నటువంటి ప్రధాన ముద్దాయి బాలశౌర్ రెడ్డి కూడా రౌడీ షీటరు. వీళ్ళ మధ్య చిన్న చిన్న ఇష్యూస్ తోటి మన ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చు, ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ కావచ్చు, ఫేక్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్న దాని మీద కావచ్చు, దీని మీద వీళ్ళు ఒకరికొకరు గ్రడ్జెస్ పెంచుకొని ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకుంటూ ముందస్తుగా ప్లాన్ చేసుకొని బాలశౌర్ రెడ్డి ఇన్స్టాగ్రామ్ ద్వారా డిసీజ్డ్ రోషన్ని రమ్మని చెప్పి పిలవటం జరుగుతుంది. అక్కడ ఆటోలో వచ్చి వాళ్ళిద్దరు, రోషన్ కుమార్ సింగ్ వాళ్ళ ఫ్రెండ్ మహేందర్ మనోహర్, ఇద్దరు ఆడికి ఆటోలో దిగ్గానే వీళ్ళు ప్లాన్ ప్రకారము మహమూద్ వచ్చేసి అతన్ని పట్టుకోవటము. ఈ ఆల్రెడీ ఇతను బాలశౌర్ రెడ్డి అమెజాన్లో ఒక నైఫ్ను కూడా ముందస్తుగా ప్రొక్యూర్ చేసుకోవటము. ఆ ప్లాన్ ప్రకారము ఎప్పుడైతే మహమూద్ వచ్చి పట్టుకుంటాడో బాలశౌర్ రెడ్డి విచక్షణ రహితంగా 4-5 సార్లు పొట్ట మీద, బ్యాక్ సైడు ఇవన్నీ కూడా పడటం వల్ల అతను ఫరారవుతాడు. ఇమీడియట్గా మనం పోలీసు ఇన్ఫర్మేషన్ రాగానే అతన్ని హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేయించి గాంధీకి ట్రీట్మెంట్ కోసం పంపిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం జరిగింది. ఇమీడియట్గా ఈ టీమ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏదైతే నేను చెప్పిన ఆఫీసర్ ఫ్రెండ్సే, ఒకళ్ళు ఆటో నడుపుతారు, ఒకళ్ళు ట్యాక్సీ నడుపుతారు, ఒకళ్ళు నార్మల్గా ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే అదేం మనకి నిర్ధారణ రాలేదు, అదేం లేదు సార్. ఈ 3 కూడా కేబీలో వ్యభిచారం చేయించే వాళ్ళు కొత్తగా రిక్రూట్ చేసుకునే నెల్లూరు మహిళా విషయంలో ఇప్పుడు వచ్చింది బాలశౌర్ రెడ్డి. అంటే నేను ఇంతకుముందు మీకు చెప్పాను, అంటే ఇల్లీగల్ అఫైర్స్ అనేది అదే సబ్జెక్టు. ఒక లేడీతోటి వీళ్ళకి పరిచయం ఉన్నప్పుడు వాళ్ళ అవతల వాళ్ళు కామెంట్ చేయడం, అవతల వాళ్ళు ఇంకో లేడీతో ఉన్నప్పుడు వీళ్ళు కామెంట్ చేసుకోవడం, ఇట్లాంటివి కూడా గతంలో ఘర్షణ జరిగింది. థ్యాంక్ యూ.
సార్